ఉదయమే లేసి చాయ్ తాగుదామని చూస్తే ఇంట్లో చాయ్ పత్తి లేదు. పరిగెత్తుకుంటూ షాప్ దగ్గరికి వెళ్ళి చాయ్ పత్తి ఇరా నాయన అంటే వాడేమో సుమక్క తాగిన చాయ్ పత్తి తప్ప వేరే చాయ్ పత్తే లేదన్నాడు. సుమక్క తాగిన చాయ్ పత్తి ఏంటా అని ఆలోచిస్తే ప్యాకెట్ చూపించాడు. అప్పుడు అర్థమైంది సుమక్క తాగిన చాయ్ పత్తి వాక్పత్రి చాయ్ పత్రి అని. సరే ఏది చాయ్ పత్రి లేకపోతే సుమక్క తాగిన చాయ్ పత్రి ఇవి సుమక్క తాగగలేంది నేను తాగలేనా అని చెప్పి తీసుకొచ్చేసానండి ఇంటికి. తీసుకొచ్చి గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పెట్టుకొని ఒక కప్పు పాలు పోసుకుంటున్నానండి. అల్లం వేసుకొని మరిగించుకుంటున్నాను. మనం సుమక్క కోసం చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ సుమక్క దగ్గరికి వెళ్ళిపోదాం. సుమక్క తాగిన చాయ్ పత్రం మనం ఎందుకు తాగొద్దని మళ్ళీ సుమక్క దగ్గరికి వచ్చేసి ఇంటికి వచ్చేసి సుమక్క తాగిన వాక్పత్రి చాయ్ పత్రి అనేది తీసుకొచ్చానండి. ఇన్ని యాలకులు ఏవేవో ఆకులున్న ఇంత ఆరోగ్యానికి మంచి చేసే చాయ్ పత్రి మనం కూడా తాగితే మనకెంత ఆరోగ్యం అయిపోతుందా అని నేను కూడా తీసుకొచ్చేసి ఒక స్పూన్ చాయ్ పత్తి వేసేసానండి. నీటిలో వేసేసి బాగా మరిగించేసానండి. ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దామని నేను తీసుకొచ్చానండి. టేస్ట్ చూసి చెప్తానండి. ఇది సుమక్క కోసం కాదండి, అలాగే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా కాదండి. నేను తీసుకొచ్చుకున్నా కాబట్టి ఇది ఎలా ఉందో తాగి మీకు కూడా చెప్దామని ఒక ఆలోచనతో మాత్రమేనండి, అంతకంటే ఇంకేం కాదండి. మళ్ళీ ఏవేవో అనేసుకొని సుమక్కని ఏదో అనేసానని నా మీద మాత్రం మీ కోపాన్ని కురిపించొద్దండి. నిన్నంతా వర్షం కురిసి ఒక మొత్తం పెద్ద తుఫాన్ తీసుకొచ్చేసిందండి. మీరు అలాంటి తుఫాన్లు అయితే అస్సలే తీసుకురావద్దండి. నేనైతే చక్కెరతో తాగనండి. ఇప్పుడు చాయ్ అనేది బెల్లంతోనే తాగుతాను. ఇట్లా బెల్లం తీసుకొచ్చిన తర్వాత తురిమేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. డైరెక్ట్గా చాయ్లో అయితే బెల్లం వేసామంటే చాయ్ విరిగిపోతుందండి. అందుకే నేను కప్పులో వేసుకొని బెల్లం కొంచెం అంతా అందులో చాయ్ వేసుకొని తాగుతానండి. మళ్ళీ ఎప్పుడైతే ఈవినింగ్ తాగుతానో అప్పుడు కూడా అంతేనండి, కప్పులో బెల్లం వేసుకొని తాగుతానండి. ఇప్పుడు నా చాయ్ రెడీ అయిపోయింది. తాగి ఎలా ఉందో మీకు చెప్తానండి. నాకైతే టేస్ట్ నచ్చలేదండి. ఇన్ని ఆరోగ్యాలు ఉన్నాయి కాబట్టి మనకి నచ్చదండి. ఆరోగ్య పోషకాలు ఉంటే మనకి ఎప్పుడు నచ్చదు కదండి. అందుకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.